ఈ దారి అయితే నిజంగా పండగ అన్నట్టుగానే ఉండదు. అన్ప్రెడిక్టబుల్ ఆఫ్ వర్ష కారణంగానే ఇదంతా ఇది. ఇంక ఈ రోడ్డు నార్మల్ అయ్యేది ఎప్పటికీ ఏంటి, ఒక గృహ అయితే ఇది రౌండ్ సర్కిల్లో ఉండదు. దీనికైతే మనం ఇట్టా తిరిగి అట్టా పోయి ఇట్ట రావాలి. కచ్చా పచ్చ రోడ్లు కాదు, ఇది కచ్చా పచ్చ పాయసం మాదిరిగానే ఉండదు ఇది ఇక్కడ రోడ్డుగా అయితే. ఇంక ఈ బండ అయితే ల్యాండ్ స్లైడ్ అయిపోయి ఇక్కడ ఉండే బండ ఈడికి వచ్చి పడిపోయింది. అబ్బా, మెయింటెనెన్స్ పరంగా ఇది దారుణంగా అన్నట్టుగా ఉంది. అమ్మ బాబోయ్, ఏ బాబోయ్, నేనైతే ఆ కింద బాలా కానీ ఈ పైన రాళ్ళపైన దెక్కుంటా పోతుంటాను. అబ్బా, ఇట్లా బండలంతా వేసి పెడితే వీళ్ళు ఏదో అనుకోవచ్చు కానీ అబ్బా, ఈ విధంగా కొందరి చెప్పులు తెగిపోవడం నిజంగా మెయింటెనెన్స్ అయితే అవుట్ ఆఫ్ వరస్ట్. మెయింటెనెన్స్ అని కాదు, వర్ష ప్రభావం వల్ల కూడా ఈ విధంగా ఉంటుంది. మొత్తం లైట్లే లేవు అసలుకి, ఇవే మెయింటైన్ చేయలేకున్నారు. మరి వీళ్ళు టికెట్లు ఎందుకు పెట్టినారో ఏంటో అసలుకు. అబ్బా, విధంగా వస్తుంది ఇక్కడ. అబ్బా, మనం ఏదో సగం ప్రాంతం వచ్చినామో ఏంటో, నీట్గా కప్పేసినారు. జారిపోయి పడిపోయి ఉంటారు. ఇదైతే పండగ. ఇంకా ఈ నుంచి ఇంకా ఎగ్జిట్ మార్గమేమో అది. ఇంకా లోపలికైతే పెట్టలేదు. అదిగో అక్కడ కూడా ఒకటి ఉండదు, అక్కడి వరకు పెట్టనివ్వలేదు. ఏందయ్యా ఇది? పండగ. అయ్యో బాబోయ్, అమ్మ బాబోయ్, అయ్యో బాబోయ్. మెమరబుల్ అవుట్ అంటే బయటికి మళ్ళీ ఆ రూట్లో పోలేమయ్యా. ఇట్టే పోవాల్సిందే, మేము వచ్చిన దారిలో పోలేం. అబ్బా, ఇంకా అది క్లోజ్ చేసేసినారు ఆడికి. బయటికి అతకపోయినాయి కాళ్ళు. మనమైన బంక మట్టి తప్ప ఏమి లేదేడా. గృహలో తిరిగే ఫీలింగ్గా ఉంది కానీ కేవ్స్ అంటే అద్భుత అన్నట్టే. ఇంకా మనం కిందికి పోతున్నాము బయటికి పోతున్నాము తెలియడంలే. అయ్యో బాబోయ్, అమ్మ బాబోయ్ అన్నట్టుగానే గృహలంటే. ఇప్పుడైతే పోతున్నాము, ఇది లోపలికో బయటకో తెలియడం లేదు. వీడికి ఎగ్జిట్ అయిపోయిందా, ఎంట్రీనా, ఇన్ అంటే లోపలికి. అబ్బా, మహా అద్భుతం. అవుట్ అంటే మళ్ళీ ఇంక అటు పోవాలేమో, దారిలోంచి వచ్చేసి. మామూలుగా లేవైతే. అబ్బా, అన్ప్రెడిక్టబుల్. ఇటువైపు ఇంకా లోపలికి ఇంకా వచ్చేసాము. ఈడేందో మాయా మందిరం అంట. మాయా మందిరం కాదు, వచ్చినదే మాయా ద్వీపంగా ఉంది. ఇంకా అటువైపు వెళ్తే పాతాళ గంగ అంటూ అటువైపు ఆ లోపల ఎక్కడో ఉన్నది. లైట్లన్నా పెట్టింటే మెయింటెనెన్స్గా చూసి ఉండొచ్చు. మాయా ద్వీపం ఉన్నట్టే ఉండదు ఇది. మళ్ళీ తిరిగి వచ్చిన దారిలోనే పోవాలి మట్టంగా. ఈ లోపలికి పోతే మళ్ళీ ఇంకొకటి ఏదో ఉండదు. ఇటువైపు వెళ్తే మళ్ళీ వేరేది ఏదో ఒకటి. కోటిలింగాలు మాయా మందిరం అంట. ఈ లోపల ఏం మాయా మందిరాలు పెట్టారో వీళ్ళు. అమ్మా, ఇదేదో మాయా మందిరం అంటూ లోపలికి పోతానే ఉన్నాము. ఎక్కడ ఉండదు ఈ మాయా మందిరం గృహ లోపల. ఇదేనా? ఇంకా వెళ్తూ ఉండడమేనా? ఎవరో తోడుగా అంటూ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు కూడా లేరు. గబ్బిలాలుగా తోడుగా ఉన్నాయి మనకైతే. ఇట్ట కొండలలో
వావ్, వీళ్ళు నిజంగా లైటింగ్ అనేది సెట్ చేసింటే అద్భుతంగా ఉన్నింటాయి అసలుకు. ఇది ఇంకా మాయా మందిరం, ఇదేనేమో ఇంకా లేదు ఇక్కడ. ఇదే మాయా మందిరం. వావ్, ఆ మాయా మందిరం అయిపోయింది. కోటిలింగాలంటూ చూద్దాం యువతల. మళ్ళీ మనం రిటర్న్గా ఇటే వెళ్ళాలి. బయటికి దారి అయితే వచ్చిన దారే కోటిలింగాల వైపుగా మన పయనం. కోటిలింగాల దారి అయినా ఎట్లుంటుందో ఏంటో. అబ్బా, మొత్తానికి మెరిసిపోతుండ అయిపో. కోటిలింగాలు కోటిలింగాలు. ఈ దారి కాస్త బాగానే ఉన్నట్టుగా ఉంది. ఇక్కడికి అయితే ఏదో ఒక బ్రిడ్జ్గా వచ్చేసింది. కిందికి కూడా ఉండదేమో కానీ దారి, పైన ఒక దారి కింద ఒక దారి ఏదో ఉండదు. అమ్మో, కిందికే పోతున్నాము. వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని కూడా తెలియదు. అయినా కానీ ఉండే దారిలోనే వీళ్ళైతే మెట్లు సెట్ చేసేసినారు. కింద అయితే ఒక జలపాతం ప్రవహిస్తూ ఉంది. అక్కడయ్యా డోంట్ యూజ్ ఇష్యూడ్ ఏదో రిపేర్లో ఉన్నదంట. ఇదేందో అవుట్ బయటికి దారి అని ఇక పోకూడదు. పాతాళ గంగ ఇక్కడ చూద్దామా పోయి. పాతాళ గంగ నిజంగా ఎంత గృహ లోపల నీరంటే అబ్బా. ఇక్కడ పాతాళ గంగ ఇది ఏమయ్యా ఇక్కడ. అబ్బా, పాతాళ గంగనైతే చూసేసాము. ఇంత గృహ లోపల అక్కడ లార్డ్ శివలింగం స్వరూపంలోనే ఇంకా అక్కడి నుంచి కొండల్లో చూస్తున్న నీళ్ళు ఎటువైపు వెళ్తాయో ఏంటో. ఇలా పాతాళ గంగనైతే చూసేసాము బెలూరు గుహలో. అమ్మ బాబోయ్, ఏ బాబోయ్, అమ్మ బాబోయ్, బాబోయ్. అది మెయిన్ ఎంట్రన్స్గా. ఇంకా చిన్న గుహ లేకపోతే ఆడ అది ఫ్యాన్ ఉండేది. ఇంక ఈ రూట్లో లైట్లు ఎక్కడా లేవు. ఓడల మర్రి అంటూ అదే పాతాళ గంగ అంటూ అలా అక్కడ ఈ గుహలో ఉన్నాయి. నేను ఎవరో పేరు రాసుకున్నాడు, ఎందుకో మరి తెలీదు. రామసుబ్బారెడ్డి హాల్, ఇది పేరు అదేనేమో. ఆ కాలం నాటిది వాళ్ళది కాదు పేరు ఇది, ఈ కాలం నాటి వాళ్ళు రాసుకున్న పేరేమో. లైట్లు అయితే ఇక్కడి వరకు సెట్ చేశారు, మరి ఎక్కడా లేవు. ఆ లోపలైతే లేవు అసలుకు. లైట్ల పరంగా వర్ష కారణంగా ప్రకృతి పరంగా అయితే నీళ్లు రావచ్చు, ఇట్లా బుడద కావచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ మనుషులు చేసే లైట్ల కారణంగా అయినా ఇబ్బంది పెడితే ఎట్లా వచ్చే ట్రావెలర్స్కి 70 రూపాయలు ఎందుకు తీసుకున్నట్టు వీళ్ళు అసలుకు. ప్రదేశం అంటే ఎప్పటికీ నేచర్ అనేది ఎప్పటికీ అద్భుతమే. కాకంటే మానవులు చేసే తప్పుల వల్ల దాన్ని చూడాలనే ఆసక్తి కూడా పోతుంది అసలుకు. ఎంతో అందమైన కేవ్ని మన వాళ్ళు చేస్తున్నారు నాశనంగా. మొత్తానికి ఎగ్జిట్ దగ్గరికి వచ్చేసాము. చూసినందుకు అద్భుతంగా ఉంది కానీ నిజంగా మరి వర్ష కారణంగా ఆ విధంగా బురద ఉందంటే ఓకే, కానీ
ఇలా లైట్లు అనేటివి కూడా ఏర్పరచకుండా మెయింటెనెన్స్ చేయకుండా ఏంటివి అసలు మెయిన్ కొద్ది ప్రాంతం వరకే లైట్లు అనేవి పెట్టారు. అవి కూడా ప్రాపర్గా అన్నీ వర్క్ చేయడం లేదు. అన్నీ లైట్లుగా పెడితే ఇంకా అద్భుతంగానే కనిపిస్తాయి ఇవన్నీ అసలుకు. అట్లాంటి అద్భుతాలను చెడగొడుతూ ఉన్నారు వీళ్ళైతే. ఎంత అద్భుతమైన కళా సంపద ఇదంతా. నేచర్గా ఏర్పడ్డ వాటిల్ని నాశనం చేస్తూ ఉన్నారు వీళ్ళు. పైకి అయితే వచ్చేసాము. కింద భూగర్భంలో కొండలో నీళ్ళు యానించిపోతా ఉన్నట్టు అసలుకి. ఇక్కడ ఏదో ఇంకొకటి ఉంటే ఇక్కడ చూసేందుకైతే పోతున్నాను. ఇది ఏ కేవో, మరి కేవో ఊరికే ఎట్లా నిర్మించేశారో తెలీదు. ఇది కూడా కేవ్కు సంబంధించిందే అనుకుంటున్నాను. మరి ఇది ఎందుకో క్లోజ్ చేసేసినట్టుండారు. క్లోజ్ చేసినారో ఏంటో తెలీదు. ఇది కూడా ఒక కేవ్ లాగానే ఉంది. ఇది గడ్డ, ఇంకా అది లోపల గుహ. కేవే, దీన్ని మెయింటైన్ చేయలే. అలా మొత్తానికి ఒక కేవ్లో నుంచే లోపలికి లైట్లు అయితే అన్ని చోట్ల లేవు. అదొకటే డిసప్పాయింట్గా ఇంకా అయిపోయింది. ఈ బెలూన్ గుహ కూడా చూసేసాము. ఇంకా మన జర్నీని కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోదాం. అబ్బా, కచ్చా పచ్చ వర్ష దెబ్బకి ఎక్కడైనా కానీ కచ్చా పచ్చానే. ఎక్కడో ఉన్న గృహకైతే ఇక్కడి నుంచి ఎయిర్ కండిషన్గా పెట్టినట్టు వీళ్ళు సెటప్ చేశారు. ఇక్కడ ఇదైనా కానీ అక్కడ అదైనా కానీ అంటే ఆ గృహ విస్తీర్ణం కింద భూభాగంలో ఇక్కడి వరకు వచ్చిందేమో. ఆల్మోస్ట్ కొన్ని ఒక 200 మీటర్ల వరకు అయినా కానీ ఉండి ఉంటుంది. మొత్తం అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు అంటూ అలా మనమైతే చూసేసాము. అదిగో ఇక్కడ ఒకటి ఇదైనా కానీ అలా ఇక్కడి వరకు ఇంక ఇవన్నీ అయ్యే ఉన్నాయి. ఇవన్నీ మరి ఏంటియో అన్నని అడిగి తెలుసుకుందాము ఏంటియో అసలుకి. ఆ గృహ ఎంత దూరం వచ్చిందా, ఎంత దూరం అంటే ఏమో మరి తెలీదు. మనమైతే ఇంకా మన ప్రయాణంలో ముందు బయటికి వెళ్ళి ఇక్కడి నుంచి లంచ్ చేసేసి తర్వాత అనేది ఆలోచిద్దాం. ఇండియాలో మనం ఇప్పటిదాకా ఎన్నెన్నో ప్లేసులను అయితే విజిట్ చేసాము. ఎక్కడైనా కానీ ఎంత వరల్డ్ నేషనల్ ట్రెజర్కైనా కానీ 45 రూపాయలకు మించి టికెట్ ఎక్కడగా లేదు. కానీ ఈ బెలూన్ కేవ్ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఈ బెలూన్ కేవ్స్కి అయితే 70 రూపాయలుగా కాస్ట్ అంటే తీసుకోవచ్చు డెవలప్మెంట్ పరంగా. కాకుంటే ఇక్కడైతే మెయింటెనెన్స్ పరంగా అయితే నిజంగా వరస్ట్ అంటే వరస్ట్, అన్ప్రెడిక్టబుల్ వరస్ట్గానే ఉంది బెలూన్ కేవ్స్ అనేటివి. మెయింటెనెన్స్ పరంగా నేచర్లోనే వర్షం కారణంగా అయితే బురదగా ఉంది. అది కాదు మెయిన్ ప్రాబ్లంగా. లైట్స్ అయితే ఎక్కడా లేవు అసలుకు. ఆ లైటింగ్ ఉంటే చూసే అద్భుతం పరంగా బెలూన్ కేవ్స్ అనేవి మన రాష్ట్రం తరపున గర్వంగా చెప్పుకునేటివే. అలాంటివి ఉన్న ఒక్క ప్రదేశాన్ని కూడా మెయింటైన్ చేయలేక వీళ్ళైతే నిజంగా 10%కి 1% కూడా లేదు మెయింటెనెన్స్ పరంగా. లైట్ల విషయంలో అద్భుతంగా ఉండాల్సినవి చాలా దరిద్రంగా వీళ్ళ లైటింగ్ మెయింటెనెన్స్ అయితే ఉంది. నిజంగా చాలా వరస్ట్ ఎక్స్పీరియన్సే నేనైతే ఎదుర్కొన్నాను ఈ బెలూన్ కేవ్స్లో. ఎన్నో చూశాను, ఎక్కడ అసలుకు లేదు అద్భుతాలుగానే అనిపించాయి. అలాంటి అద్భుతమే మన రాష్ట్రంలో ఉంది అని నేను వచ్చి చూశాను. నిజంగా ఎంత వరస్ట్గా ఉందంటే అంత వరస్ట్గా ఉంది వీళ్ళ మెయింటెనెన్స్ అయితే. ఇది మళ్ళీ ఎవరి తప్పో ఏంటో తెలియదు. నేను వెళ్ళి చూశాను కాబట్టి నా అభిప్రాయం అయితే చెప్తున్నాను నేను. అంత వరస్ట్ మెయింటెనెన్స్గానే ఉంది ఇక్కడ బెలూన్ కేవ్స్లో. మనమైతే ఆ బెలూన్ కేవ్స్ చూసుకొని మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చేసాము. ఈ జంక్షన్ దగ్గరికే పొద్దున వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచే వెళ్ళాము. ఇప్పుడైతే మన పయనంలో తాడిపత్రికి వెళ్ళడం లేదు, మనము జమ్మలమడుగుకి అలా రైట్ సైడ్ వెళ్ళిపోతూ ఉందాం. అన్నేమో పైనుంచే చూస్తూ ఉన్నాడు. మనమైతే ఇక్కడి నుంచి రైట్ సైడ్గా 44 కిలోమీటర్లు ఉండాలి. చూద్దాం మనం ఎంత దూరం చేరుకుంటాము ఈ జమ్మలమడుగుకి. ఇక అక్కడైతే కనిపిస్తున్నది రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ. పెద్ద కర్మాగారమే. ఫ్యాక్టరీ రామ్కో సిమెంట్.
వెళ్తున్నాము. ఒక కొలనైతే కనిపించింది. ఇది కొలను కాదు, బండల కోసం తవ్వేసిన ఒక కొండ. మొత్తం చూసుకుంటే విధంగా పెచ్చులుగా బండలే ఉన్నాయి. ఈ పెద్ద పెద్ద బండల్ని తీసుకువెళ్ళి మిషన్లతో చిన్న చిన్నవిగా కట్ చేసి పాలిష్ బట్టి నల్ల బండలుగా ఉపయోగిస్తారు. మొత్తం ఇంకా అన్నీ అవే. అటువైపు కూడా అదే ఒక కాలువనే తవ్వేశారు, లేకంటే ఇది బండల కొండనే ఈ విధంగా కాలువలా చెక్కేశారో తెలీదు. ఇప్పుడు దాకా ఏడాడో తిరిగాం కానీ ఎవరు వెల్కమే ఇవ్వాల. ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ అయినాము. ఇక్కడైతే వీళ్ళైతే వెల్కమ్ చెప్తున్నారయ్యా ఇన్ని రోజులకు గాను. వెల్కమ్స్ జ్యుడిషియన్ స్టార్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డెవలప్మెంట్ ప్రొద్దుటూరు డివిజన్ కడప డిస్టిక్ వాళ్ళు మనకు సుస్వాగతం అంటూ వెల్కమ్ చెప్తున్నారు. అబ్బా, 2 రోజుల తర్వాత వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ అన్నట్టు. అక్కడైతే మొత్తం పవర్ ప్లాంట్లతోనే ఉన్నాయి నిండుకొని. మనమైతే తలమంచిపట్నం అనే ఊరైతే దాటేసాము. ఇక్కడ చెకింగ్ చేస్తూ సార్ వాళ్ళు అయితే ఉన్నారు. చాలామంది చాలాసేపే మాట్లాడి కొన్ని డీటెయిల్స్గా కనుక్కొని ఎంతో అభినందించారు. చాలా సంతోషం అనిపించింది నిజంగా. చాలామంది పలకరింపుల్లో అభినందనగా అనిపిస్తూ ఉంది. ఇలా ఆఫీసర్ సార్ వాళ్ళు కూడా అభినందిస్తుంటే నిజంగా చాలా సంతోషంగానే ఉంది. మనం ఈ రైడ్ చేస్తున్నందుకు సార్ వాళ్ళు కూడా ప్రౌడ్గానే ఫీల్ అవుతున్నారు. ఎవరూ లేరు కదా, కొద్ది మంది అయినా కానీ మన దేశంలో ఇలా పొల్యూషన్ లేకుండా తిరుగుతున్నందుకు మాకు ప్రౌడ్గా ఉంది అంటూ సార్ వాళ్ళు అభినందిస్తూ మాట్లాడుతూ ఉంటే ఎంతో సంతోషంగా అనిపించింది నాకైతే. నిజంగా సార్ వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సార్ వాళ్ళకు నిజంగా చాలా థ్యాంక్ యూ. తలమంచిపట్నం అనే సార్ వాళ్ళు చాలా థ్యాంక్ యూ సార్ వాళ్ళందరికీ. ఎప్పుడో బాయ్ బాయ్ చెప్పేశాడు. ఇక అక్కడైతే కాంతుల మధ్యన దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ అయితే కన్నుల పండుగలా ఉంది. మనమైతే ఈ స్టేట్ హైవేలో వెళ్తూ ఉన్నాము. జమ్మలమడుగు ఇంకా ఒక 12-13 ఉంది. ఈ సాయంత్రానికి రీచ్ కాలేమేమో చూద్దాం. మరి వాటికి స్టే చేసి రేపైతే జమ్మలమడుగు మీదుగా ఎటు వెళ్తాం అనేది రూట్ మ్యాప్ డిసైడ్ చేసేద్దాం. ఇప్పుడైతే ఒక ఊరు వస్తుంది, దాల్మియా. అమ్మో, ఏంది అంత పెద్దది ఫ్యాక్టరీ? అంత పై నుంచి ఏం వస్తాయి అయ్యా సమయ? పొగ్గొట్టాలు, గాలిగొట్టాలు, స్క్రూలు ఎన్ని ఉంటాయి, నట్లు ఎన్ని ఉంటాయి. అమ్మ వద్దయ్యా. ఆలోచనకి చూస్తూ ఉండి ఆలోచిస్తేనే అంత పనికనంలో ఏ స్క్రూ ఏడ లూజ్ అయినా కానీ అమ్మ వద్దు. మన మ్యాస్ట్రో గాడికే కొన్ని పార్ట్లుగా లూజ్ అవుతుండాయి. అట్లాంటి ఇంక అంత పెద్ద పెద్ద మిషన్లకి ఇంక ఏ పార్ట్లు ఏడ లూజ్ అయినాయో ఎటగని పెడతారు ఏంది అమ్మ బాబోయ్. మ్యాస్ట్రో గాడైతే ఇక్కడ ఉన్నాడు. మనమైతే హెచ్పి పెట్రోల్ పంపులో స్టే చేస్తున్నాము. అన్న వాళ్ళని అడిగాను, సరే ఉండొచ్చు అని చెప్పారు. స్టేట్ హైవే అయితే పక్కనే. ఇంక ఇక్కడైతే టెంట్ వేసుకోమన్నారు. ఇక అన్న వాళ్ళే నైట్ డిన్నర్ అయితే తెప్పిస్తామన్నారు. చాలా థ్యాంక్ యూ. మనమైతే ఉన్నది చిన్న కోమర్ల అనే ఊరు దాటేసి వచ్చేసాము. అవతలైతే ఊరు ఒక 2 కిలోమీటర్ల బయట. ఇప్పుడైతే మనం ఈ పెట్రోల్ పంపులో స్టే చేస్తున్నాము. తొండపాడు నుంచి చిన్న కొమ్మర్లకి వచ్చాం మనం. 90 కిలోమీటర్లు. బెలూన్ కేవ్స్, అబ్బా వద్దు బాబాయ్ వద్దు అన్నట్టుగానే. కేవ్స్ అయితే నిజంగా ప్రకృతి సహజ సిద్ధమైన సంపద. అది అన్ప్రెడిక్టబుల్ కాదంటే వాటిని మనం ఉంచే విధానంలో అయితే ఫెయిల్యూర్ అయిపోయింది గవర్నమెంట్ అక్కడ. అలా వద్దు బాబాయ్ వద్దు అనిపించింది. చాలామంది అసలు ఫుల్ కేవ్స్ అయితే చూడలేదు ఎవరు. కొందరు మాత్రమే, 100 మందిలో ఒక 5 మంది మాత్రమే ఫుల్ కేవ్గా చూశారు. మిగతా 95 మంది వెనక్కి వచ్చేసిన వాళ్ళే. ఆ లైటింగ్ సిస్టమ్ లేదు, లైటింగ్ ఉన్నా కానీ వెళ్ళి చూసేవాళ్ళే. అద్భుతమైన కలర్స్ఫుల్ మధ్యన కాకంటే ఆ విధంగా లైట్ ఫెయిల్యూర్ వల్ల అయితే అది నిజంగా ఒక వరస్ట్గా అయిపోయింది బెలూన్ కేవ్స్ అనేది. ఇంకా మనం మ్యాస్ట్రో హోమ్ కమింగ్ అంటూ మనం ఉన్నాము. ఈ ఎన్నో ప్రదేశాలన్నీ తిరుక్కుంటూ ఇప్పుడైతే జమ్మలమడుగుకి ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే మనం ఆగిపోయినాము. రేపైతే మనం జమ్మలమడుగుని
మార్నింగే రీచ్ అయిపోయి మళ్ళీ జమ్మల మడుగు నుంచి ఎటువైపు వెళ్ళాలా అనేది మనం సెట్ చేద్దాం. ప్రాజెక్ట్ ఎల్ఆర్ ఆల్ ఇండియా అంటూ ఎక్కడో శ్రీనగర్లో స్టార్ట్ చేసి ఇప్పుడైతే జమ్మల మడుగుకి దగ్గరగా వచ్చేసాం. మనమైతే ఆల్మోస్ట్ 9,000 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసుకుంటూ వచ్చాం. మనం ఈ జర్నీలో ఎన్నెన్నో మెమరీస్, ఎన్నెన్నో ప్రదేశాలు. ఆల్ ఇండియా అంటే ఇండియా, అందులో ఎన్ని ప్రదేశాలు ఉన్నాయి. స్టేట్ హైవేలంటూ, స్ట్రీట్ హైవేలంటూ, నేషనల్ హైవేసు, ఎక్స్ప్రెస్ వేలు, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వేలు, ఎన్నెన్ని హైవేలు అయితే ఎక్కేసాం మనము. ఇప్పుడైతే ఇక్కడ ఒక చిన్న స్టేట్ హైవేలో జమ్మల మడుగుకి అయితే వెళ్తున్నాము. అక్కడి నుంచి మన జర్నీ ఎటువైపు అనేది రేపైతే డిసైడ్ చేద్దాము. ఆ విధంగా ఇక్కడైతే మనం ఇవాళ టెంట్తో మన డే 133 అనేది ఇక్కడ ముగిసింది. తిరిగి రేపటి వీడియోలో కలుద్దాం. సేవ్ వాటర్, సేవ్ ఎర్త్, సొల్యూషన్ టు పొల్యూషన్, సోలో రైడ్, ప్రాజెక్ట్ ఎల్ఆర్, ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు #Ranjit on Wheels.